Let's see Gospel Family Presents కృపాశ్రీ అకాడమీ కృపవార్త. అందరికీ వందనాలు. ఇది నా ధ్యాన వాక్యం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 3వ వచనం ధ్యానించుకుందాం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట నుండకుండా నశింపజేయును. నీవు వారి దేశమును స్వాధీనపరుచుకొందువు. 18వ శతాబ్దం చివరిలో హన్నా మార్ష్మన్ మరియు ఆమె భర్త జాషువా మార్ష్మన్ భారతదేశంలోని సిరంపూర్కు చేరుకున్నారు. వారి లక్ష్యం క్రైస్తవ బోధనలు వ్యాప్తి చేయడం మరియు విద్యను ప్రోత్సహించడం. అయితే ఈ భూమి వారికి పరిచయం అయితే కాదు. సంస్కృతి పూర్తిగా భిన్నంగా ఉంది. ఇంకా బ్రిటిష్ అధికారులు కూడా వారి మిషన్ను అనుమానంతో చూశారు. మరెంతో మంది మార్ష్మన్ దంపతులు విఫలమవుతారని అనుకున్నారు. కానీ హన్నా మాత్రం వెనుదీయలేదు. ఆమె తన చేతితో ఉన్న దానిపై దృష్టి పెట్టింది. ఈ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నది దేవుని పిలుపు అని ఆమె నమ్మింది. స్త్రీలు, పిల్లలు చదువుకోవడానికి అవకాశాలు కల్పించడం. హన్నా సిరంపూర్లో మొదటి బాలికల పాఠశాలను స్థాపించింది. ఆ రోజుల్లో ఇది చాలా విప్లవాత్మకమైన చర్య. భారతదేశంలో మహిళ విద్య సాధారణంగా ఆమోదయోగ్యం కాదని చాలామంది నమ్మేవారు. కానీ ఆమె వెనకకు తగ్గలేదు. ఆమె స్వయంగా పిల్లలను చదివించడం, రాయించడం, జీవితానికి అవసరమైన నైపుణ్యాలను నేర్పింది. సమాజంలో మార్పు తేవాలని ఆమె నిర్ణయం తీసుకుంది. క్రమముగా ఆమె పాఠశాల అభివృద్ధి చేసింది. మొదట్లో బాలికలను విద్య వ్యతిరేకించిన కుటుంబాలు చివరికి దాని విలువను అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఇంటి పనులకు మాత్రమే పరిమితమైన బాలికలు ఇప్పుడు చదువుకునే అవకాశం పొందారు. భవిష్యత్తును గురించి కలలు కనడం ప్రారంభించారు. అన్న పట్టుదలతో పనిచేసిన ఫలితంగా ఒకప్పుడు కష్టసాధ్యంగా అనిపించిన ఈ భూమి విద్యకు కేంద్రంగా మారింది. హన్నా మార్ష్మన్ మరణించే సమయానికి ఆమె ఒక చిరస్థాయిగా నిలిచిపోయే వారసత్వాన్ని మిగిల్చింది. ఒకప్పుడు అనుసరించలేని భూమి ఇప్పుడు అభివృద్ధి, విశ్వాసం, శిక్షణ కేంద్రంగా మారింది. దేవుని వాగ్దానాన్ని విశ్వసిస్తే ఎంతటి కఠినమైన సవాళ్ళనైనా అధిగమించవచ్చననే సందేశాన్ని ఆమె జీవితంలో అందించింది. ప్రార్థన. గనుడవైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ మాట ప్రకారముగా అడుగు ముందుకు వేసి ధైర్యముతో మీరు మాకు స్వాస్థ్యముగా అనుగ్రహించగలిగిన వాటిని స్వతంత్రించుకొనగలిగిన కృపను కలుగ చేయండి. ఏ విధముగా అయితే హన్నా మార్ష్మన్ గారు వారి యొక్క బ్రతుకునందు వారు తీసుకున్న నిర్ణయం ద్వారా ఒక గొప్ప పెను మార్పును సమాజంలో తీసుకుని వచ్చారో అట్టి మార్పు కలుగజేయగలిగిన స్థితిని, స్థాయిని మాకు కలుగజేయమని కోరుకుంటూ యేసు గణనామమును అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. Thank you everyone.